ఇవాళ ఉదయం 11:30కు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30కు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. తర్వాత అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులకు సమాచారం పంపించారు సీఎస్ శాంతికుమారి. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. పలాస్లో వైఎస్ఆర్ సుజలధార ఉద్యానం, మంచినీటి ప్రాజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజాభవన్ కి షిఫ్ట్ కానున్నారు. ఇప్పటికే ప్రజాభవన్ ను పరిశీలించారు. ఇవాళ ఉదయం 8:20 ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపడతారు భట్టి విక్రమార్క. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఆయన ఏకగ్రీవ ఎన్నికకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హాజరయ్యారు. నామినేషన్ పత్రాలపై రేవంత్, కేటీఆర్ సంతకాలు చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయనే స్పీకర్ అని ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్. ఏపీలో ఫేజ్ 2 ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం మండలానికి ఒక గ్రామం సచివాలయం పరిధిలో జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించనుంది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైలుపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణానికి నిర్ణయించింది. నగరంలో మరో 2 మెట్రో మార్గాలకు త్వరగా అలైన్మెంట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. మరోవైపు పాత బస్తీలో మెట్రో పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ దీనిపై విచారణకు ఆదేశించారు. ధరణి పోర్టల్పై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి మీటింగ్కు అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచారు. అయితే ఎన్నికల్లో ధరణి రద్దు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. సమావేశంలో ధరణి రద్దు, భూ సమస్యలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ పాత అసెంబ్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాత అసెంబ్లీ భవనాన్ని పరిశీలించారు. కౌన్సిల్ సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారంతో ముందుకు సాగాలని బీజేపీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయం ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని కోరారు సీఎం రేవంత్. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసినట్లు ఫేక్ లెటర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అదంతా అవాస్తవం. ఇటీవల మంగళగిరి ఇన్ఛార్జిగా పార్టీ మరొకరిని నియమించడంతో ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేశారు ఆర్కే. అయితే తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పారాయన. పార్టీపై కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా మంగళగిరిని ఆళ్ల అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు వైసీపీ నేతలు. సామాజిక సమీకరణాల వల్ల మంగళగిరి నుంచి ఆర్కే బదులు మరొకరిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆళ్లపై పార్టీ యాక్షన్ తీసుకుందని, సస్పెండ్ చేసిందని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు లేఖలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. గిరిజనులకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలతో షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి, ఆయన అనుచరులు కబ్జా చేశారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో మల్లారెడ్డితో పాటు 9 మందిపై షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. మెదక్ పార్లమెంట్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. సిఐడి అభ్యర్థన మేరకు విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఐఆర్ఆర్ విషయంలో 4 దశల్లో కుట్ర కోణానికి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు ప్రతి దశలోనూ ఐఆర్ఆర్ విషయంలో సొంత వారికి లబ్ధి చేకూర్చారని వాదించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మొత్తం స్కామ్ జరిగిందన్నారు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్. నామినేషన్ ద్వారా మాస్టర్ ప్లాన్ కట్టబెట్టారన్నారు. కుటుంబ సభ్యులకు లింగంనేనికి లబ్ధి చేకూర్చడం వెనుక క్విడ్ ప్రోకో ఉందని అన్నారు ఏజీ శ్రీరామ్. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించారు హీరో నాగార్జున. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, బాగా మాట్లాడుతున్నారని చెప్పారు. సినిమా విభాగానికి కొత్తగా మినిస్టర్గా వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆసుపత్రిలో కలిశానన్నారు నాగార్జున. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. సొంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో తనకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లతో క్యాంపుకు వెళ్లారు చైర్పర్సన్ పండిత్ వినీత. క్యాంప్ రాజకీయాలతో పాలకవర్గం తలో దిక్కు వెళ్లింది. అయితే చైర్పర్సన్ పదవికి మరో 14 నెలల గడువుంది. అసమ్మతి నేతలతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రవేశపెట్టిన 2.0 సాఫ్ట్వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. డిజిటలైజేషన్లో భాగంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో అనుసంధానం చేయడం, ఈకేవైసీ కోసం చేసిన ఏర్పాటు కొత్త సమస్యలకు కారణమవుతోంది. రెగ్యులర్ గా జరిగే సేవలు తప్ప మిగిలినవి అన్ని ఆలస్యమవుతున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. దీనివల్ల గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. ఇన్ని రోజులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఇకపై చట్టాన్ని గౌరవించే వాళ్లకు ఫ్రెండ్లీగా ఉంటామని, చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారాయన. సైబరాబాద్ కొత్త సిపిగా అవినాష్ మహంతి బాధ్యతలు చేపట్టారు. పాత సిపి స్టీఫెన్ రవీంద్ర ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కొత్త సిపి అవినాష్ మహంతి పాత సిపికి ఛాంబర్ బయట వరకు వచ్చి సాగనంపారు. ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. మిచాంగ్ తుఫాన్తో జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేస్తోంది. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరులో పర్యటించింది కేంద్ర బృందం. తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించింది. స్థానిక రైతులు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. పంట నష్టం పరిహారంపై నివేదిక తయారు చేసి కేంద్రానికి అందిస్తామన్నారు కేంద్ర అధికారులు. ఒక మహిళ 60 ఏళ్ల పోరాటం ఫలించింది. లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణవేణి భర్త 1962లో మృతి చెందాడు. భర్త మృతి తర్వాత తనకు రావాల్సిన పెన్షన్ కోసం గత 60 ఏళ్లుగా పోరాడుతోంది. ఆ మహిళ 60 ఏళ్లుగా పరిష్కారం కాకపోవడంతో 2021 లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి 60 ఏళ్ల పెన్షన్ను చెల్లించాలని కాకినాడ ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 60 ఏళ్లకు సంబంధించిన 15,70,000 రూపాయల పెన్షన్ను ఒకేసారి ఆ మహిళకు చెల్లించారు ట్రెజరీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేటలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవడా, రాజేంద్ర
శుక్లా ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమాణం చేయించారు. భోపాల్ లాల్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ, అమిత్ షా, యోగి సహా బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్లమెంటుపై భద్రతా వైఫల్యం తీవ్ర సంచలనం సృష్టించింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు గందరగోళం సృష్టించారు. కలర్ స్మోక్ ను వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశారు. పార్లమెంట్ దాడి ఘటనపై ఘాటుగా స్పందించింది టీఎంసీ. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ఇచ్చిన పాస్ల ద్వారానే ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్లోకి ప్రవేశించారని తెలిపింది. అయితే మహువా మొయిత్రా తన లాగిన్ పాస్వర్డ్ షేర్ చేసినందుకే పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తే బీజేపీ ఎంపీకి ఏ శిక్ష విధిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. పార్లమెంట్తో పాటు దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన ఎంపీ ప్రతాప్ సింహను కూడా పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది టీఎంసీ. బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము 0 అవర్లో మాట్లాడుతూ ఉండగానే పార్లమెంట్లోకి చొరబడ్డారు దుండగులు. దీంతో ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నారాయన. ఇరవై 22 ఏళ్ల క్రితం పార్లమెంట్పై దాడి జరిగిన ఘటనలో అమరులకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు ఖర్గే, సోనియా గాంధీ నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను యావత్ దేశం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమరుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. కేరళ తిరువనంతపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. శబరిమలలో రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేదని బీజేపీ ఆందోళన జరిగింది. గంటల కొద్దీ క్యూ లైన్లోనే స్వాములు ఎదురు చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. స్వామి దర్శనం కాకుండానే కొందరు భక్తులు వెనుదిరుగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సరోగస్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవస్థను భారతదేశంలో ప్రోత్సహించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇండియాలో సరోగసీ చట్ట సవరణను సవాల్ చేస్తూ కెనడాలో ఉంటున్న భారతీయ సంతతి దంపతులు పిటిషన్ వేశారు. సరోగసీ ఇండస్ట్రీని ఇక్కడ ప్రోత్సహిస్తే $1 బిలియన్ విస్తరిస్తుందని కోర్టుకు విన్నవించారు. మీరు కెనడాలో ఉన్నారు, ఈ విషయంలో ఏదైనా ఉంటే ప్రభుత్వాన్నే అడగండని వారికి సూచించింది ఢిల్లీ హైకోర్టు.